హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నాను. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కొంచెం ఇట్లయితే ఇప్పుడు బయటకు వచ్చినాను. ఇక్కడ అమ్మోళ్ళ ఇంటి దగ్గర చెట్ల దగ్గరికి వచ్చినాను అనమాట. చూడండి, చెట్లు చూపిస్తాను ఎలాగున్నాయని చూడండి. ఇవైతే చిన్న మినీ బ్లాక్ మాదిరిగా వస్తుంది. మీరందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. దోస్తులు పిల్లోళ్ళు అందరికీ అనమాట. చూడండి ఎట్లున్నది నజారా. కిరణ్ అయితే వద్దు వద్దు అన్నాడు. ఇవి చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి ఈ పూల చెట్టుకి. ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలు చూడండి, అన్ని మొగ్గలే. చూసినారా? మళ్ళీ ఇది వచ్చి ఇదేం చెట్టు కమెంట్ చేయండి మీరు అయితే గాన. ఈ పూల చెట్టు పేరు. ఇక్కడైతే ఈ పూలు మొన్న అయితే గాన చాలా మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడైతే కానీ ఇవి విడిగినాయి అనమాట. మొగ్గలు ఉంటే గాన ఇట్లుంటాయి అన్నమాట, చిన్న చిన్నగా ఇట్లుంటాయి. ఇవైతే పూలు ఇడిగిపోయినాయి అన్నమాట. ఈ పూలకైతే ఇడిగేద్దామని చూసినారు కదా. ఇంకా మళ్ళీ ఇదంతా ఇది పందిరి మాదిరిగా అల్లుకున్నది. ఇది వచ్చి మనీ ప్లాంట్ చెట్టు. ఇట్లంతా పూర ఇట్లంతా పోయినదనమాట. ఇక్కడ ఇంకా ఇట్లా పోయినదనమాట, ఇట్లా వచ్చినదనమాట. ఈడ కూడా ఒకటి కాసినది. ఇది కూడా మనీ ప్లాంటే. ఇది చిన్న మనీ ప్లాంట్ మాదిరిగా చూసినారా. ఇది ఇట్లనే కొంచెమే కొంచెం తగులుకోండి. ఇక్కడ ఇది అంతా పోయినకి రాగిమాన్ అనమాట. కాకులన్నీ అరుస్తున్నాయి. మళ్ళీ ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా చెట్లు ఉన్నాయి. చెట్లకి ఏమి ఎక్కువ పూలు లేవు. ఇదైతే మల్లెపూలు కాకడాల చెట్టు. ఇదైతే ఇది కూడా అదే ఆ పూల చెట్టే అనమాట. మళ్ళీ ఇది వచ్చేసి దీన్ని అయితే హిందీలో జాస్వంతి పూలు అంటారు. జాస్వంతి చెట్టు. మళ్ళీ మన తెలుగులో అయితే కానీ దీన్ని ఏమంటారంటే తెలుగులో ఇది అంటారబ్బా, దాసారం పూలు చెట్టు అనమాట. ఇది ఇక్కడ ఇంకా ఇది ఒక పక్కకి అయిపోతే మళ్ళీ అక్కడికైతే లోపలికి ఉన్నది. ఇది వచ్చేసి ఇది చెట్టు పేరు వచ్చి ఇది అనమాట. ఏంటంటే ఏమన్నది అమ్మ, పసుపుది అనమాట. ఇది చూసినారా కిందికి ఎంత. మళ్ళీ ఇవి పూలు ఇవి వస్తాయన్నమాట. వేరే పూలు అవి దేవునికి పెట్టే పూలు. అవి చాలా బాగుంటాయి. మళ్ళీ ఇది వచ్చి ఈ చెట్టు వచ్చేసి మనం ఈశ్వరుడికి పెడతాం కదా ఈ ఆకులు. ఇవి మూడు కన్నుల ఆకులు అనమాట. ఇవి ఈ చెట్టు అనమాట ఇక్కడ. మళ్ళీ ఇది మామూలుగా తులసి చెట్టు అయితే ఇక్కడ ఉన్నది. ఇక్కడ వేరే తులసి చెట్టు ఉన్నది. ఇక్కడ చిన్నగా ఇట్లా దేవుణ్ణి అయితే పెట్టినారు. చూసినారా? ఇది తులసి చెట్టు. మళ్ళీ ఇక్కడైతే కన ఈశ్వరుడు అంతా. ఇది చిన్న శివలింగం. ఇది వచ్చి కొంచెం పెద్దది, ఇది కొంచెం. మళ్ళీ ఇక్కడ ఎట్లా అనమాట. ఇది రాగమాను కిందికి ఇట్లా ఉండదు అనమాట. చూస్తున్నారు కదా. ఎలా కనిపించిందండి? చిన్న ఇడియో అయితే ఇట్లా పెట్టినాను నేను ఈరోజు. మళ్ళీ ఇదైతే అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇది తులసి చెట్టు. అన్ని దీపాలు కూడా ఆరిపోయినాయి. ఇట్లే టైంలో వచ్చినాను అనమాట నేను. చూసినారు కదా. ఇవి తులసి చెట్టు బాగా ఆకులు అనమాట. ఎండలో ఇట్లా ఎండ ఉన్నది. ఇట్లనే పెడదామని ఐడియా వచ్చినది నాకు అనమాట. ఇట్లా నేను మాట్లాడుతూనే ఉన్నాను చూడండి, మీతో అందరినీ మాట్లాడాలని. ఇది ఏందో చెట్టు. దీనికి ఇట్లా పెట్టేసింది అమ్మ. దీనికి పూలు కాస్తాయి అనుకుంటా. ఇది పూలు అంతా ఇది వాడిపోయినది నీళ్ళు పోయిక. మళ్ళీ ఇక్కడ చూడండి దాసారం పూలు అయితే కాసినాయి. కరివేపాకు కూడా ఉండదు, చాలా ఉన్నాయి. పూల చెట్లు అయితే దండిగా ఉన్నాయి. ఇది దాసారం పూలు. చూసినారా? దాసారం పూలు ఇవి చాలా అయితే ఉపయోగానికి వస్తాయండి. దీని గురించి అయితే ఒక వీడియో పెట్టినాను నేను. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ పూలు వచ్చినాయి. మళ్ళీ ఇది వచ్చేసి మిరప చెట్టు. ఇది మిరప చెట్టుకి పూలు వచ్చినాయి చూడండి. మిరపకాయలు కాస్తాయి దీంట్లో. ఇది మిరప చెట్టు. ఇది ఏం చెట్టు తెలీదు. ఇది ఆకుకూర చెట్టు అనుకుంటా. మళ్ళీ ఇవి కూడా కాకడాలు వస్తాయి దీంట్లో. పూలు మల్లెపూలు ఇవి మల్లెపూల చెట్టు ఉండో. మల్లెపూల చెట్టు ఇది. మర్చిపోయినాను నేను. మళ్ళీ ఇవి ఏం పూలు చెప్పండి. ఇవి కూడా పూలు దండిగా వచ్చినాయి. చూసినారా? ఇట్లా మస్తు దండిగా వచ్చేసినాయి అనమాట. చాలా వీడియో అయితే పెద్దది అయిపోతున్నది. పైన వరకు ఉన్నాయి చూడండి. చూసినారా? అంతా అట్లా ఉన్నాయి దీంట్లో అయితే గాన. ఇవి దాసారం పూలు. దీనిది అయితే ఒక్క స్టోరీ ఉన్నది. అదైతే గాన ఇప్పుడు ఈ రెండో వీడియోలో చూపిస్తా.